అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. మేము సెక్స్లో పాల్గొన్నప్పుడు నా యోని నుండి దుర్వాసన వస్తోంది. నాకు కాని మా వారికి కాని ఏ చెడు అలవాట్లు లేవు. మరి ఎందుకని ఈ దుర్వాసన? యోని నుండి దుర్వాసన రావడానికి యోని లోపల ఇన్ఫెక్షన్ ఉండటం కారణం. జననేంద్రియాల దగ్గర శుభ్రత పాటించకపోతే ఏదో ఒక ఇన్ఫెక్షన్ తేలికగా సోకుతుంది. మీ విషయంలో అదే జరిగి ఉంటుంది. డాక్టర్కు చూపించుకుని చికిత్స పొందితే ఇన్ఫెక్షన్ తగ్గి దుర్వాసన తగ్గుతుంది. మీరు సెక్స్లో పాల్గొన్నప్పుడు యోని నుండి దుర్వాసన వస్తోందని మీకు లేదా మీ భర్తకు ఎటువంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు. ఈ దుర్వాసన గురించి ఆందోళన చెందడం సహజం, కానీ ఇది సాధారణంగా ఆరోగ్య సమస్య వల్ల వచ్చే అవకాశం ఉంది మరియు దీనికి చెడు అలవాట్లతో సంబంధం లేకపోవచ్చు. యోని నుండి దుర్వాసన రావడం అనేది స్త్రీలలో సాధారణంగా కనిపించే లక్షణం కావచ్చు మరియు దీనికి ప్రధాన కారణం యోనిలో ఇన్ఫెక్షన్ ఉండటం. యోని అనేది సహజంగా కొంత తేమను, బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన సమతుల్యతను నిర్వహిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ సమతుల్యత దెబ్బతినడం వల్ల హానికర బ్యాక్టీరియా లేదా ఈస్ట్ అధికంగా పెరిగి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. దీనివల్ల దుర్వాసన, దురద లేదా అసాధారణ స్రావం, డిశ్చార్జ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ ఇన్ఫెక్షన్లలో బ్యాక్టీరియల్ వాగినోసిస్, బీవీ, ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు. మీరు, మీ భర్త ఇద్దరూ చెడు అలవాట్లు లేనివారైనా శుభ్రత, హార్మోన్ల మార్పులు లేదా ఇతర కారణాల వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ దుర్వాసనకు కారణం శుభ్రత సరిగా పాటించకపోవడం కావచ్చు. ఉదాహరణకు జననేంద్రియాల దగ్గర చెమట, బ్యాక్టీరియా పేరుకుపోవడం. అయితే ఇది ఎల్లప్పుడూ వ్యక్తిగత శుభ్రత మాత్రమే కాదు. టైట్ బట్టలు ధరించడం, హార్మోన్ల అసమతుల్యత, యాంటీబయాటిక్స్ వాడకం లేదా రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి కూడా ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. సెక్స్ సమయంలో ఈ దుర్వాసన ఎక్కువగా కనిపించడం వల్ల ఇది యోని లోపలి వాతావరణంలో సమస్య ఉందని సూచిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు తప్పనిసరిగా ఒక గైనకాలజిస్ట్, స్త్రీ రోగ నిపుణుడు ని సంప్రదించాలి. డాక్టర్ మీ లక్షణాలను పరిశీలించి అవసరమైతే యోని స్రావం పరీక్ష చేసి ఇన్ఫెక్షన్ రకాన్ని నిర్ధారిస్తారు. ఉదాహరణకు బ్యాక్టీరియల్ వాగినోసిస్ అయితే యాంటీబయాటిక్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీఫంగల్ మందులు సూచిస్తారు. చికిత్స పూర్తయిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గి దుర్వాసన కూడా పోతుంది. అంతేకాక ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజూ జననేంద్రియాలను సౌమ్యమైన సబ్బుతో శుభ్రం చేయడం, పత్తిలో దుస్తులు ధరించడం, సెక్స్ తర్వాత శుభ్రం చేసుకోవడం వంటివి. ఒకవేళ దుర్వాసనతో పాటు దురద, మంట లేదా విచిత్రమైన స్రావం, పసుపు, ఆకుపచ్చ రంగు ఉంటే ఇది STI, ట్రైకోమోనియాసిస్ వంటివి కావచ్చు. మీ భర్తకు చెడు అలవాట్లు లేనప్పటికీ ఇద్దరూ కలిసి డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని ఇన్ఫెక్షన్లు లక్షణాలు లేకుండా ఉండవచ్చు. అయితే ఇది STI కాకపోయినా, సాధారణ ఇన్ఫెక్షన్ అయినా చికిత్సతో సమస్య పరిష్కారమవుతుంది. ఈ దుర్వాసన మీ దాంపత్య జీవితంలో ఇబ్బంది కలిగిస్తుందని భావిస్తే దీన్ని ఓపెన్గా మీ భర్తతో చర్చించండి. ఇది ఆరోగ్య సమస్య మాత్రమేనని, దీనికి చికిత్స ఉందని ఆయనకు వివరించండి. ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవడం ద్వారా మీరు ఈ సమస్య నుండి త్వరగా బయటపడి సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. శుభ్రత చికిత్సతో ఈ దుర్వాసన పూర్తిగా తొలగిపోతుంది.